ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా, నీకు ఎగ్ దోశ పోషిస్తే తింటావేమో అని చెప్పి పోస్తున్నా. నీకు తెలుసా హనీ ఎగ్ దోశ ఎట్లా పోసుకోవాలో? ఇక ఫస్ట్ ఎగ్స్ కొట్టి ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసి ఇట్లా కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత దోశ పిండి, దోశ పోసిన తర్వాత ఎగ్ వేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. సూపర్ ఉంటుంది. తిన్నాను అని అన్నదాని అట్లా తినేస్తావు. ఇప్పుడు నువ్వు ఒకటి పోసి చూపిస్తా చూడు. దోశ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం. ఇష్టం ఉంటే దీనిపైన వేసుకోవచ్చు ఎగ్. కాకపోతే ఒక్కసారి దోశ మళ్ళీ రివర్స్ చేసి పోసుకున్నాం అనుకో ఇంకొంచెం దోశ కాలుతుంది కదా, బాగుంటుంది. పిండి పిండి ఉండకుండా నీట్గా తినొచ్చు. చేసిన తర్వాత టేస్ట్ చెప్పండి నాకు, ఓకే? కొంతమంది ఇట్లా దొడ్డుగా పోసుకుంటారు దోశ, కానీ దొడ్డుగా పోస్తే మళ్ళీ తినవు కదా నువ్వు అని చెప్పి సన్నగానే పోస్తాను. నార్మల్గా ఇట్లా వేసేసుకోవాలి ఆమ్లెట్ లాగా. ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. కాలిన తర్వాత బ్యాక్ సైడ్ ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది మంచిగా. ఉప్పు కారం గరం మసాలా అన్నీ మనకు నచ్చినవి వేసుకోవచ్చు. ఆమ్లెట్కి ఎట్లయితే ప్రిపేర్ చేస్తామో అట్లా. ఇట్లా 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 అంటే సౌండ్ రావద్దు పచ్చిది, అప్పుడు మంచిగా కాలిన ఫీలింగ్ వస్తుంది. ఓకే, దోశ రెడీ. టేస్ట్ చూసి చెప్పు ఇప్పుడు నాకు. బాగుందా? చెప్పు నోరుతో. కాదు, వేడిగా ఉందా? ఎగ్ దోశ కాబట్టి వేడిగానే ఉంటుంది ఎక్కువ. ఇష్టం ఉంటే ఇట్లా కూడా వేసేసుకోవచ్చు. ఒకటి ఇట్లా ఒకటి అట్లా. ఫస్ట్ ఏమో ఫోల్డ్ చేసేసిన, ఇప్పుడేమో డైరెక్ట్ వేసేసిన ఇట్లా. ఇదైనా సేమే అదైనా సేమే, మన ఇష్టం. ఇంకా లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఇట్లా. చాలా బాగుంది.